అనంతపురం జిల్లా కరువు జిల్లాను ఆదుకోవాలని సింగనమల నియోజకవర్గ కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్రాయి సముద్రం మండల కేంద్రంలోని మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము స్పందించి రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం వర్షాలు పడడం లేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఇంత జూలై 15వ తారీఖు 14వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఎక్కడ వర్షాలు సక్రమంగా పడడం లేదు. వేసిన అంతో ఇంతో కంది పంటలు కానీ ఇతర వేరుశెనగ వేసిన పంటలు కూడా ఈరోజు అన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. దాదాపుగా 40 డిగ్రీలు ఎండలు ఈరోజు నమోదవుతూ ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా కరువు స్థాయిలతో ఈరోజు రైతులందరూ కూడా పైకి చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా వర్షాలు పడే పరిస్థితి లేదు. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిందంటే ఏమాత్రం కూడా సహాయం అందడం లేదు. ఈరోజు పంటల బీమా అనేది, ఇన్సూరెన్స్ అనేది ఎక్కడ కూడా కనపడడం లేదు. ఈరోజు పెట్టిన పెట్టుబడి కూడా పంటలు నష్టపరిహారం ఏదైనా నష్టపోతే రైతులకు రావడం లేదు. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతూ ఉన్నా సరే ప్రభుత్వము ఈరోజు ఈ జిల్లాలో రైతులు వేరుశెనగ పంట ఎంత వేశారు, మరి ఈరోజు కంది ఎంత వేశారు, ఆందం ఎంత వేశారు, ఇతర పంటలు ఎంత నమోదు చేశారు అనేది ఈరోజు లెక్కలు మాత్రం ఎక్కడ కూడా లేదు. ఎన్ని ఇత్తనాలు ఇచ్చినది కూడా లెక్కలుగా లేదు. ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర ఏమాత్రం కూడా ఇక్కడ ఏ పంట వేసినారు, ఏ పంట వేయలేదనే నమోదు కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు రైతులు పరిస్థితి అట్లుంది. అయితే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు రైతులు పడుతున్న ఇబ్బందుల్లోనే ప్రభుత్వం ఎక్కడ కూడా దగ్గరకు కూడా చేయలేదు. ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చూసినా కూడా వాటర్ అంటే నీటి సమస్య కూడా తీవ్రంగా ఉండే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. దూరదర్శన ప్రదర్శన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడైనా కానీ ప్రభుత్వము ఓ రోజు ఒక అంచనా ప్రకారం, ఒక పద్ధతి ప్రకారము నీటి విషయంలో అయితేమి, మరి పంటల విషయంలో అయితేమి ఎన్నో ఉందని చెప్పి దేశం అంతా కూడా రోజు పేపర్లు శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తా ఉన్నప్పుడు కూడా ఈరోజు సరైన పద్ధతుల్లో వాళ్ళు ఎక్కడ కూడా లెక్కలు తీయలేదు. దానికోసమే రైతులు ఏ పంట వేయాలా, ఏ పంట వేయలేదు అనేది కూడా పరిస్థితి ఈరోజు ఘోరంగా ఉంది. దానికోసమే మేము రైతులకి తరపున ప్రభుత్వానికి ఒకటి అడుగుతూ ఉన్నాం. ఈరోజు రైతులు ఇన్ని కష్టాల్లో ఉన్నా ఎప్పుడు లేని విధంగా రైతులకి ఈరోజు కరువు వచ్చినా సరే సరైన పద్ధతుల్లో వాళ్ళకి ఆదుకునే పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వము పూర్తిగా గాలికి వదిలేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఆచరణలో రైతు ప్రాంతాల్లో, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా జరగడం లేదు. ఎక్కడ చూసినా కూడా ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు చెప్తే మొత్తం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినారు, ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు అనేది రైతులు మరి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మరి ఈరోజు మనం ఇదే బుక్రాంతరం మండలము మరి సింగనమల నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. మరి హార్టికల్చర్ పంటలు మొత్తం అన్ని కూడా ఎక్కడ లేని విధంగా జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ లేని పంటలు ఇక్కడ రైతులు పండిస్తూ ఉన్నారు. మరి ఆ పంటలకు సరైన పద్ధతుల్లో గిట్టుబాటు ధరలు లేక ఈరోజు టమాటాలు అయితే ఇతర దానిమ్మ, అసలు చీని, ఇతర బొప్పాయి, మరి అనేకమైన పంటలు, మొక్కజొన్నలు, వరి, ఏరుశెనగ పంటలన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు గిట్టుబాటు ధరలు లేక. వాటిపైన ఇంతవరకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర మీకు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వేసిన పంటలు పూర్తిగా హార్టికల్చర్ చెట్లన్నీ కూడా చీని, మరి అరటి, తర్వాత మరి దానిమ్మ ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. మరి వాటర్ నీళ్లు లేక మరి వాటిపైన ఎక్కడ కూడా ప్రభుత్వం చూడడం లేదు. వాటిని లక్షల రూపాయలు, ఎకరాలకి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోతూ ఉన్నారు. వీటిని అన్నిటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలా. రైతులు పెట్టిన పంటలు అన్ని కూడా చూడాలా. వారు నష్టపోయిన పంటలందరికీ కూడా బీమా సౌకర్యం కల్పించాలా, నష్టపరిహారం కల్పించాలా. మరి ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకోవాలా. మరి ఈరోజు జూలై 15 వచ్చినప్పుడు కూడా వర్షాలు రావని చెప్పి కూడా శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలా. ముందెత్తు ప్రణాళికతో ఈరోజు చిరుధాన్యాలన్నీ కూడా రైతులకు 100% ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలా. మరి వీటిపైన రైతులకు ఏదైతే ప్రభుత్వము చెప్తున్నారో వాటిని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం వెంటనే రైతులకు అందజేయాలని చెప్పి మేము సిపిఐగా రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.